ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. నాయకుడు ఇక్కడ వ్యవస్థల మీద అన్ని భ్రష్టు పట్టిన వ్యవస్థలకు వ్యతిరేకంగా మాట్లాడిన నాయకుడు మల్లన్న కష్టాలలో ఉన్నప్పుడు కూడా మాలాంటి వాళ్ళం పోయినసారి కూడా చేయటం జరిగింది. ఎందుకంటే అందరు నవ్వుకుంటూ పోయారు. 50 మంది తిరుగుతుంటే నవ్వుకుంటూ పోయారు. అయినా మల్లన్న మంచి స్థాయిలో ఉంటాడు, గెలిచిండు. చాలా మంది చాలా పద్ధతులలో మాట్లాడారు. కానీ మనం దాన్ని మల్లన్నను మా జిత్తా బాలకృష్ణారెడ్డి తదితరులందరూ కూడా మా దగ్గరికి వచ్చి మీకు ఏది కావాలంటే అది ఇస్తాం, 2 కాన్స్టిట్యున్సీలలో మీరు ఇన్ఛార్జీలు తీసుకుని అట్లాంటి ఏం పనికిరాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండాలని ఈ ప్రభుత్వం చేస్తున్న అవలక్షణాలన్నీ కూడా వ్యవస్థలను నష్టపరిచే అవస్థలన్నీ కూడా వాటికి వ్యతిరేకంగా భ్రష్టు పెట్టిన అవస్థలన్నింటినీ కూడా వాటికి వ్యతిరేకంగా మాట్లాడిన నాయకుడు మల్లన్న గురించి మేము ఖచ్చితంగా భుజం వేస్తూ కష్టాలలో ఉన్నాడు. కష్టాలలో ఉన్న వానికే మనం భుజం వేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకోసమనంటే ఇంకొకటి నేను ఒక్కటే మాట చెప్తా, ఏది లేదు. ఇవాళ కులగణన పెట్టారు. కులగణనలో బీసీలకు 60%, దాదాపు ఎంత లేదన్నా 60% వాళ్ళకు కులగణన శాతం ఉంటుంది. కులగణన మూలంగా ఇవాళ ఏ పార్టీ కూడా ఇంత మటుకు స్పందిస్తలేదు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కావాలని చట్టసభల్లో కాంది. ఇప్పటికీ బీసీలు ఇంతమంది 60% ఉన్నా కూడా 3% స్థానం లేదు. మరి అలాంటి బీసీలకు స్థానం కావాలనుకుంటే ఇలాంటి వ్యక్తులే చట్టసభలకు పోవాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా మాలాంటి వాళ్ళం మా టీడీపీలో కూడా చంద్రబాబును కూడా ప్రోత్సహిస్తాను. ఇవాళ మీలాంటి వాళ్ళు అడుగుపెట్టి ఖచ్చితంగా కొట్లాడితేనే చట్టసభల్లో వస్తుంది. మల్లన్న లాంటి వాళ్ళు వస్తేనే అందరికీ కూడా ఆ స్థానాలు దొరుకుతాయి. 60% పేదలకు కష్టజీవులకు ముందుకొచ్చిరనంటే ఇవాళ అధికారంలో భాగస్వామ్యం కలిగిందనంటే మంచి పద్ధతులలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సామాజిక న్యాయము అప్పుడు వస్తుంది తప్ప ఇప్పుడు రాదు, వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందరం కలిసి దానికి చట్టసభలలో రిజర్వేషన్ కావాలని, ప్రతి వాళ్లకు ఏ చిన్న హక్కును కూడా సాధించాలని, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా ప్రజలందరికీ రావాలనే ఉద్దేశంతో మల్లన్న గారిని మనం చట్టసభలకు పంపుతున్నాం. అందరూ కూడా విస్మరించకుండా ప్రతి చిన్న వాళ్ళని కూడా మనం ఒక్కలమే కాదు, మనం ఎమ్మటున్న 50 మందిని కూడా తీసుకొచ్చి ఓటేపియాలి. ఇవాళ ఏమంటారు, ఎవరో పెద్దవాళ్ళని పట్టుకుంటే 1000 ఓట్లు వస్తాయా, 500 ఓట్లు వస్తాయా? ఆ పల్లారాజరెడ్డి మునగాడ 150 కాలేజీలు పెట్టుకున్నాడు. ఇట్లా దొంగతనంగా అన్ని అవలక్షణాలతో అన్ని కాలేజీలను యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుని అన్ని కాలేజీలను చుట్టుకొని ఇవాళ ఆయన ఇది గెలిపించుకుంటే నాకు పెద్ద స్థానం ఉంటుంది, పెద్ద అది ఉంటుంది అనే ఉద్దేశంతో డబ్బులు పెట్టుకుంటూ ఈటీఆర్లను ఇప్పటికే మహబూబాద్కు 4 సార్లు తిరిగాం. అందుకోసం మనము ప్రజలం ఉన్నాం. ప్రజాశక్తి గొప్పది, ప్రజలు అందులో గ్రాడ్యుయేట్స్. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ ఆలోచనతోని మనం ఖచ్చితంగా మల్లన్నకు ఓటేసి ఖచ్చితంగా చట్టసభలకు పంపుతారని ఆశిస్తూ నేను తప్పు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.